ప్రతి రాష్ట్రానికి, కల్చర్‌కి ఒక పండుగుంటుంది. ఆ పండగకి తప్పనిసరిగా సొంతూరుకి వెళ్ళాలి. అక్కడ మన అనుకున్న వాళ్ళతో సమయం గడపాలి. అలాంటి పండుగలలో మన తెలుగు వాళ్ళకి అతి ముఖ్యంగా గోదావరోళ్ళకి సంక్రాంతి. సంవత్సరం అంతా కష్టపడుతూ ఎటూ తోచక ఒక లూప్‌లో బ్రతుకుతున్న మనలాంటి వాళ్ళందరికీ ఒక ఫ్రెష్ బ్రీజ్ లాంటిది. 12 కల్లా స్టార్ట్ అయిపోవాలి ఊరికి. ఓకే, 7:20 అవుతుంది. ఒక్క షర్ట్ కూడా ఇంకా బ్యాగ్లోకి ప్యాక్ చేయలేదు. ఎలా ఉన్న బట్టలు అలానే ఉన్నాయి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. అందరికీ సంక్రాంతి హడావిడి జనవరిలో కాదు, నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టేట్‌లో 60% ఆఫ్ పీపుల్ ట్రావెల్ త్రూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. మాకు మరీ అంత టైం పట్టలేదు కానీ 1 వీక్ ముందు నుంచి ఎక్సైట్‌మెంట్ ఉంది. కానీ దాంతో పాటు యాంగ్జైటీ కూడా. ఫ్యామిలీ బిజినెస్‌కి ఒక 4 డేస్ పాజ్ ఇవ్వాలంటే ఫినాన్షియల్లీ ఇట్ ఈస్ ఎ టఫ్ కాల్. బట్ తప్పదు. అప్పో చేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాం. చిన్నప్పటి నుండి ఎప్పుడు ఊరెళ్ళినా అయితే ఇంట్లో ఉంటాం, లేదా చుట్టాల ఇంటికి వెళ్తాం. ఇంకా మహా అయితే కోడిపందాలు చూడడానికి వెళ్తాం. కానీ ఈసారి ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఐ మేడ్ ఎ ప్లాన్ టు విజిట్ ఫ్యూ ప్లేసెస్. కానీ ప్లాన్ స్టార్ట్ కాకముందే తెలిసింది ఏంటంటే we couldn't even make to the first place I thought to visit, and that is Athirapuram Boat Festival. Because it is happening at this time while going to my hometown. కొంచెం డిసప్పాయింట్మెంట్‌గా ఉన్నా ఇంకో గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే I found a new place to visit. ఆ ఈవినింగ్ we reached our destination. ఏంటి ఇది కళ్ళు తిరిగేస్తున్నారా? సర్లేండి. హలో, వాట్సాప్ ఏనా వెళ్ళిపోయారు? కలర్ ఇప్పుడు వచ్చాను. అలాగే ఆపోజిషన్ సారు సిటీలో లాగా ఊర్లో అందరూ 11కి 12కి పడుకోరు. 6ంటికి భోజనాలు అయిపోతే 8ంటికల్లా మంచం ఎక్కేస్తారు. నైట్ ఎవ్రీవన్ ఈస్ టైర్డ్, సో ఎవ్రీవన్ హస్ స్లెప్ట్ ఎర్లీ. ఎందుకంటే రేపు త్వరగా ఎలగాలని. రేపు భోగి పండుగ. ఫస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ ఈజ్ భోగి. అందరూ చక్కగా పొద్దున్నే లేచి భోగి మంట వేసుకుని దాని చుట్టూ ఆ మంట ఆరిపోయేంత వరకు కబుర్లు చెప్పుకుంటూ డే స్టార్ట్ చేస్తారు. భోగి మంటల్లో వేడి చల్లారేలోపు ఇంకో వెచ్చటి కిరణాలు మమ్మల్ని తాకాయి. అండ్ దెన్ వీ రియలైజ్డ్ ఇట్స్ టైమ్ ఫర్ సన్ రైజ్. అమలాపురానికి 28 కిలోమీటర్ల దూరంగా, యానానికి కిలోమీటర్ దగ్గరగా, ప్రేమలకి ఆప్యాయతలకి పిలుపు చేరువలో ఉంటుంది కొమ్మరవీరి. ఐ స్పెండ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ హియరింగ్ స్టోరీస్ అబౌట్ దిస్ విలేజ్. చిన్నప్పుడే అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు. సో అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడ కథలు చెప్తూ ఉండేవారు. ఇక్కడ ఇల్లుల కన్నా పొలాలు పెద్దవి, పొలాల కన్నా చెరువులు పెద్దవి, చెరువుల కన్నా మనుషులు, వాళ్ళ మనసులు పెద్దవని.
గోదావరి జిల్లాలకు వచ్చి నాన్ వెజ్ తినకపోతే చాలా మిస్ అయినట్టే. ఇంట్లో చేప కావాలనే వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేసరికి అందరూ కలిసి ఈరోజు చేప వండుకుందామని ఫిక్స్ అయ్యారు. మనకి సొల్లు వాడడం తప్ప చేపలు ఎలా కొనాలో తెలీదు. అందుకే మనతో పాటు నాన్నని కూడా తీసుకొచ్చాం. మనకి రానప్పుడు మనం ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే బెటర్. ఈ గ్యాప్లో అన్నయ్య వాళ్ళ అత్తగారింటి వెళ్ళాలనేసరికి మనం కూడా తోకలాగా వెనకాలే వెళ్ళాం. బై ద వే, అత్తయ్య వాళ్ళ ఇల్లు వెస్ట్ గోదావరిలో ఉంటుంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్తూ ఉంటే ఒక ట్రాన్సిషన్ కనిపిస్తుంది. కాలువలు, కొబ్బరి తోటలు మాయమైపోయి కనుచూపు మేరలో మొత్తం ఉరపడాలు ఉంటాయి. Although I was born in Amlapuram, but my father's bloodline is from West. So over the period, లింక్ కూడా అలా బ్లర్ అవుతూ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఒకరు కంఫర్ట్ పీపుల్ ఉంటారు. మేము ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో చిల్ అవుతూ ఉంటాం. మాకు మా ఫ్యామిలీలో వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే వాళ్ళంటే మా రాజేష్ మోయ, ఏకే బాబ్ మోయ. ఈయనతో ఫ్రీగా ఉన్నట్టు చుట్టాలలో ఎవరితో ఉండము. మోయ ఉండే ఇంటి చుట్టూ ఆయన చూస్తున్న రొయ్యల చెరువులు ఉంటాయి. వితౌట్ నైట్ అటు వెళ్ళి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ చూడొచ్చు అనుకున్నాం. బట్ అన్నీ మనం అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ క్లౌడీ టిల్ 7. I waited that at least for few seconds అన్న క్లౌడ్స్ వెళ్ళిపోతాయేమో అని. But it didn't happen. And I was about to leave and then suddenly sky got clear. Although it doesn't look like a golden hour కానీ it was something else. Every color of the nature has popped out. It actually felt like Photoshopకి వెళ్ళి ఇమేజ్ ఒక కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కొత్త ప్లేస్ దొరికింది భయ్యా. నైట్ అయిపోతుంది వచ్చేసరికి, ప్రిపేర్ అయిపో. ఇప్పుడేమో ఇంట్లో కెమెరా ముందు తీయాలంటే ఫుల్ సిక్ వస్తుందిరా. మనం వచ్చేసరికి కెమెరా సిక్ ఉంటుంది. అంతే, కెమెరా ఓపెన్ చేసి తీసేస్తాం. వాళ్ళు ఓపెన్ చేసి మాట్లాడాలంటే ఎందుకులే మనం ఒక ఎందుకు ఏం కనిపిస్తుంది, అదే ఏం మాట్లాడుతున్నాం. వీడి పేరు శ్రీరామ్. వీ యూస్ టు వర్క్ ఇన్ ఎ ట్రావెల్ కంపెనీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. మా వాడు కాల్ చేసి ప్లేస్ అవుతున్నాయో అన్నాడంటే ఇంకా గుడ్డుగా నమ్మేసి వెళ్ళిపోవచ్చు. బికాస్ వీ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రావెల్ హిస్టరీ టుగెదర్.
We mostly travel west and south parts of India. As we are like-minded people, if one of us says that something's good, pretty sure the other one feels the same way. The place we are going to see is Kottapeta. During this season, Kottapeta is only famous for an event, and that is Kottapeta Mandu Kalpu. మేము లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను. సోషల్ మీడియా చూసి వి థాట్ ఇట్ వాజ్ సమ్ మీడియోకర్ ఈవెంట్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఐ వాజ్ కంప్లీట్లీ రాంగ్ విత్ ఎవ్రీథింగ్ ఐ థాట్. ఊరు లోపలికి రాకముందే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవ్రీవన్ ఇస్ ఇన్ ఎ రష్. ఎగ్జిబిషన్ పెట్టారు, అందరూ కోళ్ళు ఎక్కుతున్నారు, టెర్రస్ మీదకి ఎక్కుతున్నారు. కొంతమంది మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఒక వైబ్లో ఉన్నారు. బిల్డింగ్స్ అన్ని జనాలతో ఫిల్ అయిపోయాయి. ఏది ఫస్ట్ ఫ్లోరో గ్రౌండ్ ఫ్లోరో కూడా తెలియట్లేదు. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వన్ థింగ్ దట్ సర్ప్రైజ్ మీ ద మోర్ ఇస్ దాట్ ఐ సా ప్రభలు. అప్పటి వరకు కొత్తపేట మందు కలుపు ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారో కూడా తెలీదు. అప్పుడు తెలిసింది ఈవెంట్ చేయడానికి ప్రధాన కారణం కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థమని. అప్పటి వరకు ఫ్రేమ్స్ క్యాప్చర్ చేద్దామని వచ్చిన మేము కూడా ఒక జోన్లోకి వెళ్ళిపోయాం. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ గ్రౌండ్ అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. And finally, fireworks has begun. And all of a sudden, I saw night sky glowing with lights. Traveling is all about being open to new experiences. మార్నింగ్ మా వాడు కాల్ చేసినప్పుడు నేను ఏమాత్రం అవ్వదు కుదరదు అని చెప్పున్నా ఆ డెసిజన్ని నేను గ్యారెంటీగా రిగ్రెట్ అయ్యేవాడిని. ఏదో కొత్తగా చేశామని, ఏదో కొత్తగా చూసామన్న ఆనందంతో ఆ రోజును అలా ఎండ్ చేశాం. ఇలాంటి ఇంకొన్ని ప్రదేశాలు, ఇంకొన్ని పరిచయాలు, ఇంకొన్ని అనుభూతులతో మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ పీస్ అవుట్.